విజయవాడలో ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయాలని కోరుతూ సిపిఐ ఆందోళనకు దిగింది. లెనిన్ సెంటర్లో పార్టీ నేతలు మౌన దీక్ష చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. ఓవర్ టు వేణుగోపాల్. థ్యాంక్ యూ సురేఖ. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో చాలా ఆర్భాటంగా ఈ ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ను ప్రకటించడంతో పాటుగా దళితులకు అణగారిన వర్గాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాం, వాటిని వారి అభ్యున్నతి కోసమే వాడతాం అని చెప్పి కూడా ఆర్భాటంగా చెప్పింది. అయితే ప్లాన్ని ప్రకటించి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా వారి నిధులను వారికి ఖర్చు పెట్టింది లేదు. బడ్జెట్లో ముగిసే సమయానికి ఆ నిధులన్నీ కూడా మురిగిపోయే పరిస్థితి ఉంది. దీన్నే నిరసిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, దళిత హక్కుల పోరాట సమితి, అలాగే గిరిజన సమాఖ్యల ఆధ్వర్యంలో విజయవాడలో మొత్తంగా మౌన దీక్షలు చూస్తున్నాం మనం. ప్రతి ఒక్కరు నోటికి నల్ల బ్యాడ్జీ ధరించి మౌన ప్రదర్శన చేస్తున్నారు. వీరంతా ఒకటే కోరుతున్నారు, పండగ రోజు కూడా మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే మా నిధులు మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలి, మా హక్కులను హరించి వేయొద్దు అంటూ వీరందరూ కూడా ఇక్కడ మౌన ప్రదర్శన చేపడుతున్నారు. వీరికి సంఘీభావంగా విజయవాడలో మనకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఇక్కడకు విచ్చేసి ఆయన కూడా తన సంఘీభావాన్ని తెలిపారు. అలాగే ఇప్పుడు మొత్తంగా నాయకులు జల్లి విల్సన్ గారు, మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు. చెప్పండి విల్సన్ గారు, ఏ విధంగా సాగుతున్నాయి ఈ మౌన దీక్షలు అనేవి? ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం 2014-2015 సంవత్సరాలకి ఎస్సీ/ఎస్టీ ప్లాన్ ప్రకారం కేటాయించినటువంటి నిధులు ఇంకొక అన్యాయం జరుగుతూ ఉంది. కానీ ఈ రాష్ట్ర బడ్జెట్ 1,15,000 కోట్ల రూపాయలుంటే దాని ప్రకారం కేటాయించకుండా ప్లాన్ బడ్జెట్ 26,000 లక్ష ఉందని చెప్పేసి ఇవాళ దాని ప్రకారం ఇవాళ 6,000 కోట్ల రూపాయలని ఇవాళ కేటాయించడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ కనీసం ఆ నిధులు కూడా ఇవాళ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇవాళ జరిగినటువంటి 8 నెలల కాలంలో 30 పైసలు మాత్రమే ఎస్సీలకు ఖర్చు పెట్టింది. అలానే ఎస్టీలకి 20 పైసలు మాత్రమే ఇవాళ ఖర్చు పెట్టింది. మిగిలిన 70 పైసలు కానీ ఎస్సీలకి, అలానే ఎస్టీలకి 80 పైసలు కానీ ఇవాళ ఖర్చు పెట్టలేని పరిస్థితి అనేది ఉంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల పట్ల, గిరిజనుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేక నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వల్లనే ఇది జరుగుతూ ఉంది. విల్సన్ గారు, సంక్రాంతి పండుగ రోజు ఇంతమంది దళితులు ఇక్కడికి చేరుకున్నారంటే దీనికి ఎటువంటి ప్రాముఖ్యత ఉందంటారు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చంద్రన్న కానుగ్గా ఇవాళ మీరు పండగ చేసుకోండి ఇస్తున్నామని చెప్పేసి ఆయన ఏయో పప్పు ధాన్యాలను పంచదార ఇస్తామన్నాడు, 100 గ్రాములు నెయ్యి, ఇవన్నీ ఇద్దరితోటే ఈ పండగ చేసుకున్నట్టు అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ మా నోటి దగ్గర కూడు కొట్టేసే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. ఈ నిధులు కూడా దుర్వినియోగం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నిధులు పక్కదారి పట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసమే కనీసం మాకు కేటాయించిన నిధులు, మా నిధులు మాకు కేటాయించండి. ఇవాళ అంతేకాదు, రాజ్యాంగం ప్రకారం ఇవాళ మా నిధులు, మా వాటా మాకు ఖచ్చితంగా ఖర్చు పెడితే ఈ మోడీ గారు అన్నటువంటి స్వచ్ఛ భారత్ జరుగుతుందో, ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు స్వర్ణాంధ్రప్రదేశ్ జరుగుతుందో ఆలోచించుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే దళితుల అభ్యున్నతి కోసం పెట్టిన ఈ పథకం పూర్తిగా నీరుగార్చే విధంగానే ప్రభుత్వాలు, గత పాలకులు అలాగే చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తుందని, ఖచ్చితంగా దళితుల నిధులు దళితులకే ఖర్చు పెట్టాలని, వారి అభ్యున్నతికి పాటుపడాలని, ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తక్షణమే ఉపయోగించాలని కూడా ఈరోజు ఇక్కడ మౌన పోరాటం, మౌన దీక్షలు చేపడుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఓ టు హైదరాబాద్ స్టూడియో.